హలో హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మన వంటింట్లో అద్భుతమైన రుచితో పాటు అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక ట్రెడిషనల్ కాంబినేషన్ను చూడబోతున్నాం. అదే ఈ ఘాటైన అల్లం పులుసు మరియు కమ్మని మునగాకు తాలింపు. పిల్లలకైతే జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది, ఇంకా ఆకలిని కూడా పెంచుతుంది. మునగాకు తాలింపులో ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇకపోతే అల్లం పులుసు ఒకవైపు జీర్ణశక్తిని పెంచి నోటికి ఎంతో రుచినిస్తుంది. అలాగే మరోవైపు విటమిన్లు ఖనిజాలకు నిలయమైన సూపర్ ఫుడ్ మునగాకు వేపుడు. ఈ కాంబినేషన్ వేడి వేడి అన్నంలో ఈ రెండింటిని కలుపుకొని తింటే ఆ మజానే వేరు. కేవలం రుచి కోసమే కాదండి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఈ వంటకాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? సో ఫస్ట్ ఈ అల్లం పులుసుకి కావలసిన పదార్థాల్లో మనకి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే అల్లం ఇంత తీసుకున్నాను అంటే, ఎందుకు కొద్దిగానే తీసుకున్నాను అంటే మనం పెట్టబోయేది అల్లం పులుసు మనం ఈ బౌల్కి మాత్రమే పెడుతున్నాం అనమాట. చిన్న బౌల్ ఇదిగో చూడండి, ఈ బౌల్కి అల్లం పులుసు చేయబోతున్నాను. సో ఆ బౌల్కి అల్లం పులుసు చేయడానికి ఈ మాత్రం సరిపోతాయి. ఒక 3 ఇంచెస్ అల్లం అయితే సరిపోద్దండి. అలాగే నేను ముందుగా నానబెట్టుకున్నాను చింతపండు. చూడండి, ఇదిగోండి చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను. దీనికైతే పెద్దగా ఎక్కువ పట్టదనమాట. ఒక ఆనియన్ తీసుకున్నాను, అలాగే ఒక టమోటా తీసుకున్నాను, అలాగే 4 వెల్లుల్లిపాయలు సరిపోద్ది. ఇది అల్లం పులుసు కొంచెం చిక్కదనం కోసం మనం కందిపప్పు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి. అలాగే తాలింపుకి మనం వచ్చి జీలకర్ర అవసరం లేదండి. ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఉంటే సరిపోద్ది అనమాట ఈ అల్లం పులుసుకి. కారము, ఆయిల్, పసుపు ఇవన్నీ యాజ్ యూజువల్ అనమాట. ఫస్ట్ అయితే ఈ అల్లం పులుసులో మనం ఏం చేయాలి అంటే, ఈ ఉల్లిపాయని హాఫ్ కట్ చేసుకుంటే సరిపోద్ది, మిగతా హాఫ్ ఉంచుకోవాలన్నమాట. అలాగే ఈ టమోటాను కూడా హాఫ్ టమోటా అయితే సరిపోద్దండి, హాఫ్ కట్ చేసుకొని మిగతా హాఫ్ ఉంచుకోవాలి. అది అలా ఏం చేయాలో మీకు నేను చెప్తాను. తర్వాత ఈ అల్లం ఉంది కదండి, ఈ అల్లంని పైన పొట్టు తోలంతా తీసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ ఉల్లిపాయ తీసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయని మనము హాఫ్ ముక్క కట్ చేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాని కూడా మనము హాఫ్ టమోటానే యూజ్ చేస్తాము. ఈ వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదండి, ఈ వెల్లుల్లిపాయను కూడా మనం ఇవి పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట అండి. మనం ఒక ఉల్లిపాయలో హాఫ్ కట్ చేసుకున్నాము. అలాగే టమోటాలో హాఫ్ టమోటా ఇలా పక్కన పెట్టుకొని ఒక మూకుడు పెట్టుకొని మనం కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలన్నమాట. ఫస్ట్ ఇలా ఆయిల్ వేసాం కదండి, 2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకుంటే బెటరే, మరి చిక్కదనం ఎక్కువైపోద్ది. నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఈ కందిపప్పుని మనము ఇలా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా వేపుకోవాలి. అల్లం వేసేసుకోవాలండి దీంట్లోనే, నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలన్నమాట. అలాగే వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ వేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ వేసుకొని దాన్ని ఇలా కలుపుకోవాలి. అల్లం స్మెల్ ఫ్లేవర్ చాలా మంచి స్మెల్ వస్తుంది. అల్లము చూడండి ఇలాగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ టమోటా ఉంది కదండి, హాఫ్ టమోటా ఇది వేసుకోవాలన్నమాట. రెడ్డిష్ కలర్లో వచ్చేసింది మనకి ఉల్లిపాయ ఇంకా కందిపప్పు కూడా. సో మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఇది ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. మనము దీన్ని ఏం చేయాలంటే మిరప రాయి ఉంటుంది కదండి, దాంట్లో నూరుకుంటున్నాం మనము. చాలా టేస్ట్ ఉంటుంది. మనం మిక్సీలో పట్టేస్తే టేస్ట్ అనేది ఉండదండి. సో చింతపండు తీసుకున్నాను కదా, ఆ చింతపండుని రసం తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోది మనం కొద్దిగా తీసుకున్నామండి, కొద్దిగా చేసుకుందాము. ఇది పేస్ట్ అయితే మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం రుబ్బుకోవాలన్నమాట.
ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసు రసం తీసి పెట్టుకున్నాం కదండి, దీంట్లోనే మనం ఏం చేస్తామంటే ఈ ఉల్లిపాయ, టమోటా, అల్లము ఇవి మనం వేపుకొని పేస్ట్ చేసాం కదండి, నూరుకున్నాం కదా మిరపరాతులు, దాన్ని వెత్తి దీంట్లో వేసేయాలన్నమాట. దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని అలాగే మనము కారం కూడా దీంట్లోనే 1 స్పూన్ కారం అయితే సరిపోద్దండి. ఇది కారం, ఈ కారం ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోద్దండి కారము. అలాగే మనం పసుపు పొడి కొద్దిగా 1 చిటికెడు పసుపు పొడి వేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని మనము వీటిని మనం కలుపుకోవాలండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి, ఇవ్వండి తగినంత చూసి వేసుకోవాలన్నమాట. దీంట్లో తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆవాలు, మినపగింజలు తాలింపుకు వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలో సగం ఉంచాను కదండి, ఆ సగం అన్నమాట. ఇది కోసమే మనం ఈ తాలింపు కోసమే నేను తీసి పెట్టాను అనమాట విడిగా. నెక్స్ట్ ఈ టమోటా, మనం హాఫ్ టమోటా ఉంచుకున్నాం కదా, ఆ టమోటాని కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకున్నామండి. నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం పేస్టు, ఇంకా చింతపండు పులుసు, అవి దీంట్లో కలిపి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా, దీని వచ్చి మనం దాంట్లో వేసేయాలన్నమాట. తాలింపులో వేసేయాలి. ఇవ్వండి ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట. దీంట్లోనే వాటర్ వేసేసుకున్నాము. ఒకసారి ఉప్పు చూసుకుందామండి. కొద్దిగా కారం యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా కొద్దిగా మరగాలన్నమాట. మనం మరిగిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఉంటుంది. చూడండి పులుసు మరుగుతుంది. ఇలా మరగాలన్నమాట, బాగా ఎక్కువ, అంటే ఒక్కసారిగా పొంగాలన్నమాట. పొంగిన తర్వాత ఒకసారి మనం ఇలా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మునగాకు ముందుగా కడిగి పెట్టేసుకున్నామండి, వాష్ చేసి పెట్టేసుకున్నాము. దీన్ని అయితే మామూలుగా ఇలాగా ఒక దాంట్లో ఒక బౌల్లో వేసుకొని మనము ఉడకపెట్టుకోవాలన్నమాట. మునగాకుని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఇట్లా మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. విడివిడిగా ఆకుండాలి, ఉండలు కట్టేస్తే అలా లోపల పచ్చి పచ్చిగా ఉండిపోద్ది అనమాట. చూడండి ఎలా కలుపుతున్నారు. మునగాకు కోసం నేను కందిపప్పునైతే ముందుగా నానబెట్టుకొని కొద్దిగా ఉడకబెట్టుకున్నాను అనమాట. కొంచెం మెత్తగా అయింది, పర్లేదు అయినా కానీ. దీనిలో వాటర్ని అంతే వంపేసి మనము ఈ మునగాకు తాలింపులో మనం పెట్టుకోవాలన్నమాట. దీంట్లోనే మనము ఈ వెల్లుల్లిపాయి బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా ఆ ఫ్లేవర్, వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో దీంట్లోనే కారం వేసేసుకుంటున్నాము. ఈ కారం ఏంటి ఎల్లోగా ఉందా అనేసి అనుకుంటే, ఇది మా అమ్మగారింటికి వచ్చినాయి అనమాట. ఇక్కడ కారం ఇలాగే ఉంటుంది. సో అక్కడ కారం వేరు, ఇక్కడ కారం వేరు. సో దీంట్లోనే పేల బియ్యం వేసుకోవాలన్నమాట. పేల బియ్యం పౌడరు. ఇది ఎలాగో అనేసానంటే నేను ఏదో ఆల్రెడీ రెసిపీలో మీకు చెప్పినానండి. పేల బియ్యము ఎలాగ ఇది వేపుకోవాలి, ఎలాగ పౌడర్ చేసుకోవాలి అనేది. దీన్ని మనం ఈ మునగాకు దాంట్లో వేసేసుకుంటే మనం కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి చాలా బాగుంటుంది. తాలింపులో వెల్లుల్లిపాయి వేయడం కన్నా దీంట్లో వేస్తేనే మనకి చాలా టేస్ట్, ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మూకుల్లో ఆయిల్ వేసేసుకోవాలండి. మనం తాలింపుకైతే ఎండుమిర్చి వేసేసుకున్నామండి. ఇప్పుడు శనగపప్పు, ఆవాలు వేసేసుకున్నామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయి
కొద్దిగా ఒకటనమాట కరివేపాకు. మునగాకు ఇది తీసుకున్నాం కదండి, దీన్ని మనం దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఉడకపెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, ఆ పప్పు మనం వాటర్ లేకుండా ఇవి వేసేసుకోవాలన్నమాట. ఒకసారి టేస్ట్ చూద్దాం. అదిరిపోయిందండి టేస్ట్. అదిరిపోయిందంటండి, మా అమ్మగారు చెప్తున్నారు. అల్లం పులుసు గుమగుమలాడేస్తుంది, మునగాకు వేపుడు కాంబినేషన్ జమాయిస్తుంది. చెన్నై భాష, చెన్నై లాంగ్వేజ్ అదిరిపోతుంది. భలే భలే భలే.